అండి ఈరోజు ఉత్తమ మినప్పిండితో దోశ ఎట్లా వేయాలో నేను వేసి చూపిస్తాను. చూడండి, ఇది షుగర్ పేషెంట్లకి, చిన్నపిల్లలకి, బలం తక్కువగా ఉందన్న వాళ్ళకి ఈ దోశ పెడితే కనుక చాలా బలం అండి. దీంట్లో మనం రవ్వ కలపం. ఉత్తమ మినపప్పు రాత్రి పోసి పొద్దున్న పొట్టు తీసి కడిగి మనం గారెల పిండల్లే రుబ్బుకోవాలండి. ఉప్పు సమానంగా వేసుకోవాలి. దీంట్లో ఏమేమి వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు. మనం ఉత్తమ మినపండి వాడుతున్నాం కదండి, వాతం ఆరాయించడానికి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఈ మినప్పిండిలో మనం కలుపుకోవాలి. నేను వేసేస్తున్నానండి. దీంట్లో రవ్వ యాడ్ చేయమండి, ఓన్లీ ఇవే ఉత్తమ మినప్పిండే కలిపేస్తున్నాను. ఇదిగోండి, కలిపేశాను నేను మొత్తం. ఇదిగోండి, పెనం హీట్ ఎక్కింది. ఇదిగోండి, ఆయిల్ వేస్తున్నాను. ఇది పలచగా మనం అదుముకోవాలండి. మరి మందంగా అదుముకుంటే ఉడకదు. పలచగా అదుముకోవాలి, సిమ్లో ఉంచుకోవాలి. ఎప్పుడు పొయ్యి వేసిన కాడి నుంచి మనం పొయ్యి దోశ తీసేదాకా కూడా సిమ్లోనే ఉండాలండి. ఇదిగోండి, సిమ్లోనే ఉండాలి, లేకపోతే మాడిపోద్ది, లోపల ఉడకదు అనమాట. అందుకనే పలచగా వేసుకోవాలని చెప్పింది. పలచగా వేసుకోవాలి. మీకు ఎన్ని ఉల్లిపాయలు ఉంటే మీరు ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా గుల్లగా వస్తుంది దోశ. ఇదిగోండి, నేను పలచగా వచ్చుతున్నాను. చూడండి, ఇదిగోండి, ఇట్లా మనం బీపిండి అప్పచ్చి ఎట్లా అంటామో అట్లా పలచగా పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మంట సిమ్లోనే ఉండాలండి. మూత పెట్టేసుకోవాలి, ఆవిరి మీద మగ్గుద్ది. నేను మగ్గిన తర్వాత తిప్పి చూపిస్తాను. చాలా పలచగా నేను ఒత్తానండి, మీరు కూడా అట్లాగే పలచగా ఒత్తుకోండి. ఇదిగోండి, ఇట్లా మూత పెట్టుకోవాలి. క్యాన్ మీద మూత కానీ ఏదైనా కంచమైనా ఇట్లా బోర్లించుకోవాలి. ఇదిగోండి, ఇది మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సన్న సెగన వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. రెండేపులా వేగించుకోవాలి. వేగించుకుని నిమ్మకాయ పచ్చడి కానీ, మాగాయ పచ్చడి కానీ, ఇట్లా పుల్లగా ఉండే పచ్చడి ఏదైనా నంచుకుంటే చాలా బాగుంటుంది. నేను వేగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూద్దాము. ఒక వేపుని టర్న్ చేశాను. ఇదిగోండి, చక్కగా రెండేపులా కాలిపోయింది. ఇదిగోండి, మీకు తెలియాలి అంటే ఇదిగో ఇట్లా గుచ్చితే అంటుకుంటే కనుక ఇంకా ఉడకాలని. ఇదిగోండి, అంటుకోలేదు. ఇదిగోండి, ఇట్లా గుచ్చితే తెలుస్తుంది. అదిగోండి, అంటుకోలేదు. అంతేనండి. శనగపప్పు చట్నీతో తినొచ్చు, అల్లపు చట్నీతో తినొచ్చు, మామిడికాయ పచ్చడితో తినొచ్చు, నిమ్మకాయ పచ్చడితో తినొచ్చు. ఇంకా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, గుల్లగాను వస్తుంది, బాగుంటుంది. ఇది ముసలి వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి, ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, బలం తక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఈ దోశ పెడితే చాలా మంచిదండి హెల్త్కి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఆవిరి మీద అయినా పెట్టచ్చు, ఆయిల్ కూడా దీంట్లో ఎక్కువ పట్టదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనకి దోశ ఎట్లా తింటామో అట్లా తింటే బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.